డిస్క్లైమర్, ఇది మీరు ఎవ్వరు ఖచ్చితంగా ట్రై చేయకండి. ట్రై చేస్తే అది మీ ఓన్ రిస్క్ అంతే. ఇవన్నీ 1971 వార్లో పాకిస్తాన్ వాళ్ళ ఫుట్పాత్ ఎక్కిచ్చేసిండు సీదా బస్ స్టాప్లో నుంచి. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఫ్రమ్ ఢిల్లీ అండ్ టుడే ఇస్ డే 3 ఇన్ అవర్ లే లదాఖ్ రైడ్ 2025. సో అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక్కడ పాలెం ఏరియాలో నియర్ టు ఎయిర్పోర్ట్. టెర్రస్ పైకి అయితే ఎయిర్పోర్ట్ క్లియర్గా కనిపిస్తుందంట. వెళ్ళిన తర్వాత ఇవాళ ప్లాన్ వచ్చేసి జస్ట్ ఢిల్లీ లోకల్లోనే ఉందాము అని చెప్పి అనుకున్నాను. ప్రాబబ్లీ ఇవాళ లోకల్ కూడా ఇంటర్ కానీ ఈవినింగ్ అలా బయటకు వెళ్తాం. ఇవాళ కొంచెం వర్క్ ఉంది, వర్క్ చేసేసుకుంటే సార్ట్ అయిపోతాను. సో ఆల్రెడీ డే కూడా స్టార్ట్ చేసేసా. డేటా ట్రాన్స్ఫరింగ్ అవన్నీ పెట్టేసుకున్నాను. ఎడిటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. నైట్ ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. 1050 kilometers ఇన్ 17 hours. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఇంత డిస్టెన్స్ స్టార్ట్ చేయడం. బట్ నేను ఎక్కడ కూడా రిస్క్ తీసుకోలేదు. ఒక్క దగ్గర మాత్రం కొంచెం డ్రౌజీ అనిపించింది. వెంటనే పక్కకు ఆగిపోయాను. చాయ్ తాగా, 10 minutes పవర్ న్యాప్ తీసుకున్నా. తర్వాత ఇంకా కొట్టేశాను. నిజంగా 10 minutes పవర్ న్యాప్ ఎంత హెల్ప్ఫుల్ అయింది అంటే తర్వాత ఎక్కడ కూడా నాకు డ్రౌజీ అనిపించలేదు. ఫుల్ కాన్షియస్గా ఫుల్ సెన్సెస్లో అండి కొట్టాను. డిస్క్లైమర్, ఇది మీరు ఎవ్వరు ఖచ్చితంగా ట్రై చేయకండి. ట్రై చేస్తే అది మీ ఓన్ రిస్క్ అంతే. బట్ నువ్వు ఎందుకు పెడుతున్నావురా అంటే ఇట్స్ నాట్ లైక్ నేను కొట్టగలను, నేను చేస్తాను, నేను తోపు నేను ప్రూవ్ చేసుకోవాలి అని కాదు. ఐ జస్ట్ వాంట్ టు, నాకు ఎప్పటి నుంచో ఉండే అనమాట ఒక 1000 kilometers కొట్టాలి 1 dayలో అని చెప్పి. నాకు ఆ స్కోప్ ఎప్పుడు దొరకలేదు. సో నాకు లక్కీగా నిన్న ఛాన్స్ దొరికింది కాబట్టి ఐ డిడ్ ఇట్ అంతే. లంచ్ చేసి బయటకు పోదామని చెప్పి రెడీ అయి కూర్చున్నాము. తీరా బయటకు వెళ్దాము అనుకుంటే ఇది హాలం. ఘోరంగా పడుతుంది వాహనం. ఇంకేముంది చేసేది, కాదేద్దాం. ఎడిటింగ్ వర్క్ అయినా చేసుకోవచ్చు. You hear that sound? That's the flight taking off from Indira Gandhi International Airport, Delhi. ఈ లైట్స్ ఉన్నాయా? ఆ లైట్స్ అంతా ఎయిర్పోర్టే. చాలా దగ్గర అసలు. Day 4. రెడ్ చూపిస్తే రెడ్ చూపిస్తే ఏం చేయాలి? ఎల్లో చూపిస్తే, గ్రీన్ చూపిస్తే ఓకే డన్. గో బ్యాక్ బ్రేక్. కమ్ ఫ్లైట్ వెళ్తుంది. వెయిట్ చేయి. ఓకే గో. ఈసారి కార్ వెళ్తుంది. వెయిట్ స్లోగా వెళ్ళాలి. రోడ్ బాగాలేదు, స్లోగా వెళ్ళాలి. వెళ్ళు. ఇసి ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్, అది రన్వే. ఇట్స్ వెరీ క్లోజ్. నైట్ ఇక్కడ నుంచే మనం ఫ్లైట్స్ టేక్ ఆఫ్ ఇంకా ల్యాండింగ్ చూసింది. ఇదిగోండి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. టైమ్ ఇస్ 12:50. బట్టలన్నీ వాష్ చేసేసుకున్నా యాక్చువల్లీ, ఎండ వస్తుంది కదా అని చెప్పి. హాయ్ బ్రో, వాట్సాప్? హాయ్ చెప్పు. ఎందుకులా కాకిలా అరుస్తావు? ఓ సారీ, కాకే కదా. ఫ్లైట్ ల్యాండింగ్. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, డిడిఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా ఉందా ఇది? సో ఇక్కడికి వచ్చినాము నేను, అక్క, బావ అండ్ చాకో. జస్ట్ అట్లా లిటరలీ మొన్న ఈవినింగ్ వస్తే మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను ఒకటి బయటికి. కొంచెం టైం గేమ్స్ అవి ఆడుకొని వెళ్దామని చెప్పి ప్లాన్. సూపర్ ఉందా బా కాంప్లెక్స్ అయితే. సో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా కన్నా అఫీషియల్గా ఒక పార్క్ కానీ ఏదైనా ఒకటి
ఒక రిసార్ట్ కైండ్ ఆఫ్ అట్లా ఉందన్నమాట. ఎంట్రీ ఫీ ఉంది, పర్ హెడ్ 100 రూపీస్, పర్ అవర్ 1 అవర్ ఉండొచ్చు. ఏ గేమ్స్ కావాలంటే ఆ గేమ్స్ ఆడుకోవచ్చు అంట. జాగింగ్ ట్రాక్ ఉంది, సైక్లింగ్ ట్రాక్ ఉంది, మొత్తం ఇక ఏ స్పోర్ట్స్ కావాలన్నా కూడా మనకు ప్రాపర్గా ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి సిటీస్లో డెడికేటెడ్గా ఇట్లా గేమ్స్ ఆడడానికి ఒక స్పేస్ ఉండడం మ్యాండేటరీ. ఎందుకంటే సిటీస్లో నార్మల్గా స్పేస్ దొరకడం, ఓపెన్ గ్రౌండ్స్ దొరకడం కష్టం కదా. సో ఇట్లాంటివి ఉంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ పబ్లిక్, ఈజీ యాక్సెస్. పైసలు కట్టినా కూడా అండ్ 100 రూపీస్ ఇస్ మచ్ అఫోర్డబుల్ యాక్చువల్లీ. సో ఫస్ట్ బాస్కెట్బాల్ ఆడదామని వచ్చాం. వర్షాలు పడినాయి కదా, పురుగులు వచ్చేసినాయి మొత్తం. డన్ విత్ ద గేమ్. మనం ఆడిందే పీకిన లేదు, బాగా ఆడుతుండే. లాస్ట్లో వేలు వెనకాల తిరిగింది, కొంచెం పెయిన్ అవుతుంది. బట్ అనేది ఇట్లా వెనకాలకి తిరిగిపోయింది, లైట్ స్వెల్లింగ్ వచ్చింది. నో వరీస్, వెంటనే జబ్ చేసి గట్టిగా లాగాను. కొంచెం పెయిన్ అవుతుంది, చాలా రోజులైంది కదా యాక్టివిటీ లేక బాడీకి. ఎక్కువసేపు ఆలేకపోయాను, ఫుల్ స్వెట్టింగ్ వచ్చేసింది. అమ్మ చాలా ఆయాసం వచ్చేసింది, చాలా కష్టం. ఇట్లయితే కొంచెం ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలి, పొట్ట తగ్గియాలి, ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలి, అట్లీస్ట్ యాక్టివిటీ పెట్టాలి డైలీ. సార్ పైకి సార్ అక్కడ నుండి లోపలికి రాను నాన్న. The next day. అలాగే గుడ్ మార్నింగ్ అన్నారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ. అండ్ టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అవుతుంది. అండ్ నేను బాగా జిమ్కి వెళ్తున్నాను, కొంచెం బాడీ వర్కౌట్ చేస్తాము అని చెప్పి. నేను నైట్ హాలత్కి దోలు అయిపోయింది, బాగా వేసింది నాకు, ఎందుకైనా ఫిట్నెస్ ఇట్లా అయిపోయింది అని. సో కొంచెం అలా జిమ్కి వెళ్ళి కొంచెం లైట్గా వార్మప్ లాగా ఏమైనా చేద్దామని చెప్పి అనుకొని వెళ్తున్నా. అశ్వ గారి హాలత్ చూడండి, రేపు వాటర్ వాష్ చేసేయాలి. గుడ్ మార్నింగ్ అశ్వ. 2 days ఫుల్ రెస్ట్ మన వాడికి. ఇక రేపటి నుంచి ప్రయాణం మొదలు. రేపు స్టార్ట్ అవుతున్నా మొదలు ఫ్రమ్ ఢిల్లీ. ఇవాళ డే 3, డే 5 ఇవాళ మనకు ట్రిప్లో. 1 hour later. Done with the workout. Burnt almost 200 calories. ప్రాపర్గా 30 minutes వర్కౌట్ చేశాను. చూశాను కదా హాలత్ ఎట్లా ఉందో. ఆ వెయిట్ లిఫ్టింగ్ ఏం లేదు, జస్ట్ 20 minutes ట్రెడ్మిల్ చేశాను అండ్ 10 minutes సైక్లింగ్ చేశాను. అక్కడ సెట్. అండ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బాగా నన్ను ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంకి తీసుకెళ్తా అన్నారు. ట్రాఫిక్ ట్రాఫిక్. రోడ్డు చిన్నది, బండ్లు ఎక్కువ, ట్రాఫిక్ ఎక్కువ, జామ్ అయిపోయింది. ఎయిర్ ఫోర్స్ మ్యూజియంకి వచ్చేసాను. ఎంట్రీ టికెట్ 30 రూపీస్. థ్యాంక్స్ టు బావా డిఫెన్స్లో ఉండడం వల్ల మనకు యాక్సెస్ దొరికింది, లేకపోతే అలో చేయరు. ఫ్లైట్ ఎయిర్పోర్ట్ పక్కనే. ఇవన్నీ 1971 వార్లో పాకిస్తాన్ వాళ్ళ డిస్ట్రాయ్ కలిసాము. అండ్ అక్కడ ఉన్న అల్యూమినియం ఫాయిల్ ఉన్నట్టువి ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్. కార్ క్రేజీ ఉంది పెద్దగా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ చాలా పెద్దగా ఉంది భయ్యా. ఇట్స్ వెరీ హ్యూజ్. వింగ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. టచింగ్ ది హెలికాప్టర్ ఫర్ ది ఫస్ట్ టైం. ఎయిర్ క్రాఫ్ట్ కెమెరా అంట, చూడండి ఎంత ఉంది. పైలట్ సీట్స్ ఉన్నాయి, కాక్పిట్, ఫైటర్ జెట్.
మెట్రో కార్డు తీసుకున్నాను. మెట్రోలోనే ట్రావెల్ చేద్దాం ఇవాళంతా. ఢిల్లీ మెట్రో ఇందిరా గేట్లు అనుకుంటున్నారా? మెట్రో ట్రైన్ కంపార్ట్మెంట్ అండ్ ఇది ఇక్కడే ఓపెన్ అవుతాయి. జనక్పూరిలో అండర్గ్రౌండ్లో మెట్రో దిగాము. అండర్గ్రౌండ్ మెట్రో దిగేసి రోడ్ కన్నా ఒక ఫ్లోర్ పైకి మెట్రో స్టేషన్ అనమాట. అన్ని ఫ్లోర్లు ఎక్కుకుంటే వచ్చినాము ఇప్పుడు పైకి. గాడ్ ఉంది మెట్రో అట్ రామకృష్ణ మిషన్. అండ్ ఇప్పుడు పహార్గంజ్ వెళ్తున్నాము. నవీన్ వాళ్ళు మనతో పాటు రైడ్కి వస్తున్నారు అనమాట. వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. ర్యాపిడో అన్న సీరియస్లీ ఏమన్నా నడిపిండా? గుద్దుకుంటూ వచ్చేసిండు ఎక్కడ ఆగకుండా. వెహికల్స్ పోతున్నాయి, ఆగట్లేడు. సిగ్నల్ పడుతుంది, ఆగట్లేడు. ఫుట్పాత్ ఎక్కిచ్చేసిండు సీదా బస్ స్టాప్లో నుంచి. మస్తు డేంజర్ నడిపిండు. కాళ్ళ తగిలిస్తాడేమో అనుకున్నా. ఫోన్లో ఎక్కడ నాకు దాకనీయకుండా తీసుకొని అయితే వచ్చిండు. కానీ టూర్ Now we are heading to Karol Bagh to have some street food along with Mr. Love Tanwar. And here are the other two people. Actually, I have been receiving many requests from people on Instagram to make vlogs in English so that they can also understand. సిగ్నల్ పడి ఉంది అయినా కూడా ఆగకుండా వచ్చేసి రోడ్ అంతా బ్లాక్ చేసిండు. We are in Karol Bagh market. Veg kurkure momos, Delhi. Lover boy. Rahul momos and pasta. Taste is good. Next item. If you this one. బాగుందనా? ఎట్లుందనా? Wow. That's super awesome. Nice. We are now heading to India Gate. Done with the day, and now I'm heading back to home. Right now I'm at Karol Bagh Metro, and from here we had to go to Janakpuri West and change train there, and we need to get on at Palam Metro Station. Palam Metro Station, Delhi Underground Metro. బై బై ఢిల్లీ మెట్రో, సీ యూ అంటిల్ నెక్స్ట్ టైం. సో పాలెం దగ్గర అయితే దిగేసాం అండ్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలి. హార్డ్లీ 2 to 2.5 kilometers ఉంది అంతే. అండ్ ర్యాపిడో కూడా బుక్ చేసేసుకున్నాను. ఇక్కడ నుంచి 10 minutes చూపిస్తుంది, 40 rupees. సో దట్స్ ద వీడియో. అండ్ ఈ వీడియో నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని. నెక్స్ట్ టైం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఢిల్లీ అయితే ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. రిటర్న్లో మళ్ళీ ఢిల్లీ వస్తాము, అప్పుడు అందరం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ప్లాన్ అనమాట. కానీ ఇప్పుడు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ రేపైతే మనం లదాఖ్ స్టార్ట్ అయిపోతున్నాం. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మోటో సంచారి ఇఫ్ యూ హ్యావెంట్.